హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. మనందరి కోసము మనకి హెయిర్ కలర్ అయితే తీసుకొచ్చాను చూడండి. హెయిర్కి అయితే మనం అవి కలర్లు వేస్తుంటాం కదా, ఇంట్లోనే అయితే రెడీ చేసుకుందాము. దీనికి కావాల్సినవి మెంతులు, ఆవాలు, కరేపాకు, ఇవి మందార పూలు పైనవి ఒక బ్రష్ ఉండే ఒక 4 ఉన్నాయి. ఇంక ఇవన్నీ అయితే నేను రోజు దేవుడి ఫోటోలకు పెట్టిండే పడేయకుండా అట్లే పెట్టేస్తూ ఉంటాను, ఎండబెట్టేసి. ఇవి హెయిర్కి బాగా పనికొస్తాయి మనమైతే హెయిర్ కలర్లు వేసుకొని ఉండే హెయిర్ కూడా బ్లాక్ ఉండే హెయిర్ కూడా వైట్ అయిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా చూడండి, ఇంట్లోనే ఎంత వైట్గా ఉన్నా కూడా బాగా బ్లాక్ అయిపోవాలా, అట్లా అయితే చేస్తాము. బండ్లు పెట్టేసి స్టవ్ అంటించేసి దాంట్లోకి మెంతులు వేసేస్తాము. మెంతులు కొద్దిగా ఒక 50 గ్రాములు 100 గ్రాములు అన్నీ మెంతులు వేసేస్తాము. మెంతులు తీసుకొని వేసేసి ఇప్పుడైతే బాగా మనము ఇవి వేయించుకోనాలా. సిమ్లో అట్లా పెట్టుకోనాలా, లేదంటే సిమ్లో అయితే లేట్ అవుతుంది కదా, కొంచెం హైఫ్లేమ్లోనే పెట్టుకుంటే బాగా మనకి అంతా చూడండి ఇట్లా మనకి హెయిర్ అయితే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఎంత బ్లాక్ ఉండే హెయిర్ అయినా కూడా వైట్ అయిపోతూ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా అంతా వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది. మనకి అట్లా కాకుండా ఫుల్ బ్లాక్ ఉండాలా, హెయిర్ అంతా బాగా గ్రోత్ ఉండాలా అనే వాళ్ళైతే ఇట్లయితే చేసుకోండి. ఇంట్లోనే మనము ఇట్లా చేసుకొనేస్తే ఎంత వైట్గా ఉన్నా కూడా అంత బ్లాక్ అయిపోతూ ఉంటాయి. బయట అన్ని కెమికల్స్ వేసిండేవన్నీ మనం తీసుకొచ్చేస్తుంటాం కదా, కెమికల్ వేసిండేటివి హెయిర్ ప్యాక్ వేసేసుకుంటే మనము అవి మనకి బ్లాక్ ఉండే హెయిర్ కూడా వైట్ అయిపోతూ ఉంటాయి ఆ కెమికల్ కోసము. చూడండి, ఇట్లయితే బాగా నల్లగా మాడిచ్చేసేయాలి. ఇవి మెంతులు ఇవి బాగా నల్లగా మాడిపోయినాయి కదా, స్టవ్ సిమ్లో పెట్టేసుకొనేసి మనము ఒక పక్కన ప్లేట్ పెట్టేసుకొనేసి ఇవైతే చూడండి, మాకైతే పైన ఇది ఇంట్లో మామూలుగా వేయించితే అంత పొగ వచ్చేస్తుంది. బయట అయితే వేయించుకుంటే చాలా బాగుంటుంది. మాకు పైన సిమ్ని ఉంది కాబట్టి సిమ్ని అంతా పొగ అంతా పీల్చుకుంటుంది. మనం అట్లా వేయించినాం అనుకోండి, ఇంట్లో సిమ్ని లేకుండా వాళ్ళు ఇంట్లో పొగ వచ్చేస్తూ ఉంటుంది. బయట పెట్టేసి స్టవ్ వేయించుకుంటే బాగుంటుంది, లేదంటే ఇంట్లో ఉండే కాదు, ఇదంతా పొగ చుట్టేస్తుంది. తర్వాత ఆవాలు వేసేస్తాము, సాసులు అంటారు కదా, అవి కూడా అంతే. అవి వేసేసి అవుట్ని కూడా బాగా వేయించేస్తాము. చూడండి, నేను వేయిస్తుంటేనే ఎంత పొగ వచ్చేస్తుంది కదా ఇంట్లో. ఇట్లా మనము బయట తీసుకొని వచ్చేసి డబ్బులు పెట్టి ఊరికనే డబ్బులు వేస్ట్ అవుతాయి, మనకి ఆరోగ్యం హెల్త్ పాడైతే ఉంటాయి కదా, మనకి చాలా ఇబ్బందులు పాలవుతాం మనము. ఇట్లా మనం హెయిర్ కలరు అవంతా వేసుకొనేస్తే కంటి చూపు తక్కువైపోతుంది, హెయిర్ అంతా రాలిపోతుంది. తర్వాత బ్లాక్ ఉండే హెయిర్ కూడా అంతా వైట్గా అయిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇంట్లోనే మనము కొద్ది టైం తీసుకొనేసి కొంచెము ఇంట్లో అన్ని కలర్ కూడా ఇట్లా రెడీ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది న్యాచురల్గా. ఆవాలు కూడా చూడండి ఎంత నల్లగా మాడిపోయినాయి కదా, ఇవి కూడా మాడిపోవాలా. చాలా బాగా మనకి హెయిర్ అంతా బాగా డార్క్ అయిపోతుంది మనం ఇట్లా చేసుకొనేసి వాడేస్తూ ఉంటే. ఇవి చూడండి మందార పూలు, నేను వచ్చేసి వీటిని మా ఇంటి దగ్గర చెట్లు అయితే ఉన్నాయి, ఇవి పీక్కొనేస్తాను. రోజు పీకేసుకొనేసి ఇవి దేవునికి పెట్టేస్తూ ఉంటాం కదా, దేవునికి పెట్టేసిన తర్వాత సాయంత్రంకైనా లేదంటే మార్నింగ్ అయినా ఇవి పెట్టిన తర్వాత తిరుగు రోజు నేను పడేసేయాలి. ఇదంతా దేవుని ఫోటోలు పెట్టిండేటివి అన్నీ ఒక ప్లేట్లోకి వేసి పెట్టేస్తే ఇవంతా బాగా ఎండిపోతాయి. అవన్నీ కూడా ఒక బాక్స్లోకి వేసి పెట్టేసుకొనేస్తాను. ఇవి హెయిర్ కలర్ కూడా మనము హెయిర్ కలర్కి వేసేసుకోవచ్చు, తర్వాత హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. ఆయిల్ వాడతాం కదా, ఆయిల్లో కూడా ఇవి వేసేసి కాంచుకొనొచ్చు. ఇవి కూడా బాగా మాడిపోయినాయి చూడండి, మనకి ఇవి ఎంత బాగా ఇట్లా మాడిపోతాయో, హెయిర్ కూడా అంత బ్లాక్ అయిపోతాయి ఇట్లా చేసేస్తే. చూడండి, అవి కూడా అంతే వేసేస్తున్నాను బాగా మాడిచ్చేసి. ఇంకా ఇంటి దగ్గర కరేపాకు చెట్టు ఉంది కదా, మాకి కరేపాకు అయితే ఇంటి దగ్గర ఉంటుంది. ఫ్రెష్ది అయితే పీక్కున్నాను, ముందునే పీక్కొనేసి ఇవి కడుక్కొనేసి ఇలా కరేపాకు దుమ్ము ఉంటుంది, అందుకోసము ఇట్లా నీట్గా కడుక్కొనేసేస్తే ఇవి బాగుంటాయి. ఆరబెట్టేసుకున్నలా పచ్చిగా తేమ ఉండకూడదు. ఇట్లా ఆరిన తర్వాత ఇది ఇట్లా చేయాలా. ఈ కరేపాకు కూడా అంతే, ఇట్లా బాగా ఏం చేసుకోనల్లా. నేను కొద్దిగానే వేస్తున్నాను ఇది. ఈసారి అయితే కొద్దిగా పిక్కొచ్చినాను, వర్షం పడింది, వర్షం వస్తుంది, వాన గల్లేసింది కదా, అందుకోసమే కొద్దిగా అట్లా మేము బయట నుంచినే ఇట్లా కొద్దిగా పిక్కొచ్చినాను. ఎక్కువ పిక్కందామంటే వర్షం పడుతుంది, అందుకోసమే. చూడండి, ఇది కూడా అంతే బాగా మాడిచ్చేస్తున్నాను కదా. మాడిచ్చేస్తే ఇవంతా ఎంత బాగా మాడిపోతాయో, కలర్ అంతా బాగా డార్క్గా వచ్చేస్తుంది, మన హెయిర్ కూడా డార్క్ అయిపోతాయి. ఇవి కొద్దిసేపు బాగా ఆరబెట్టినలా, ఆరనిస్తే మనకి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకొని వస్తుంది. చూడండి, ఇవన్నీ బాగా ఇట్లా మిక్స్ అయిపోతే ఇట్లంతా బాగా నల్లగా మాడిపోయినాయి కదా. ఇవి చూడండి ఎట్లా మాడిపోయినాయో, పచ్చిగా మాత్రం ఉండకూడదు. ఇవి బాగా అంతా డ్రై అయిపోతేనే మనకి హెయిర్ కలర్ బాగా అయ్యేది. ఇవి తర్వాత మిక్సీ జార్ తీసేసుకొనేసి ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోనాలా ఇదంతానా.
వేసుకొనేసి పిల్లలు కూడా మన చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముసలికైనా ఎవరికైనా ఏజ్ పిల్లలకి అందరికీ కూడా ఇది బాగా పనిచేస్తుంది. కానీ కొద్ది రోజులు పెట్టుకొనేసి ఇది అట్లే వదిలేయకూడదు. మనము కొద్ది కాలంగా ఇట్లా పెట్టుకుంటూ ఉంటే మనము ఎప్పుడో స్నానానికి వెళ్ళే ముందు ఇట్లా పెట్టుకొనేస్తే ఒక గంట 2 గంటల సేపు ఇట్లా, లేదంటే ముందు రోజు ఇంకా పెట్టుకొనేసి ఏదైనా కవర్ ప్యాక్ వేసేసుకొనేస్తే ఇది చాలా బాగా పనిచేస్తుంది. పొద్దున్నే స్నానం చేసేస్తే ముందు రోజు వేసేసుకొనేసి చూడండి, ఇది బాగా ఇట్లా మిక్సీ పట్టేసేయాలా. నేను ఇప్పుడు కొద్దిగా మాత్రమే చూపిస్తా ఉన్నాను ఇది ఎంత కలర్ వస్తుంది అనేది. ఒక్కసారి 2 సార్లు వేసేసుకొనేసి వదిలేయకూడదు. ఇది మనము అట్లే కంటిన్యూ చేస్తూ ఉంటే ఇది మనకి హెయిర్ అనేది బాగా బ్లాక్ అయిపోతుంది. మీరు కూడా అంతే ఇట్లా ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది. చూడండి, కొబ్బరి నూనె వేసేసుకోనాల, కోకోనట్ ఆయిల్ కొద్దిగా వేసేసుకొనేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇదంతా ఉండ్లు లేకుండా బాగా మిక్స్ చేసేస్తే మనకి హెయిర్ కలర్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. అదంతా నున్నగా అయిపోయి ఉంటుంది కదా, మిక్సీకి వేసింటాము, మెత్తగా ఉంటుంది, రఫ్గా కూడా ఉండదు. ఇది అట్లే తల్ల పూసుకుంటే రఫ్గా ఉంటుంది కదా, మనం ఏదైనా ప్యాక్లో అట్లా వేసేసుకొనేస్తే అట్లా కాదు, ఇది బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది. అంతనా ఇట్లా అవుతుంది. చూడండి, చేతికి వేసుకుంటాను నేను, చేతికి వేసుకుంటే ఇది ఎంత బాగా బ్లాక్ అయిపోతుంది అంతానా. చూడండి, ఇంకా వేసేసుకుంటాను అంతానా. మీకు చూడాలని చెప్పేసి ఇట్లా చేతికి వేసుకొని చూపిస్తూ ఉన్నాను. తర్వాత నేను ఆయిల్లో కలుపుకొనేసి హెయిర్కి అప్లై చేసుకొనేస్తాను. నేను ముందు రోజే వేసేసుకొనేసి ముందు రోజు సాయంత్రం పెట్టుకొనేసేస్తే మార్నింగు స్నానం చేసుకొనేస్తే ఇది అట్లా బాగా పనిచేస్తుంది. అప్పటికప్పుడు వేసేసుకొని అప్పుడప్పుడే కడిగేసుకోకూడదు. ఇది అట్లయితే మాత్రమే బాగా పనిచేస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా, ఎంత డార్క్ వచ్చేసిందో. మన హెయిర్ కూడా అంతే ఇట్లా చేసుకొనేసి పెట్టుకొనేస్తా అంటే హెయిర్ కలర్ ఊరికే డబ్బులు పెట్టేసి వేస్ట్ చేసేస్తూ ఉంటాము. హెల్త్ కూడా పాడైతూ ఉంటాయి, మనకి హెయిర్ కూడా పోతూ ఉంటాయి, ఉండే బ్లాక్ హెయిర్ కూడా వైట్ వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, నీళ్ళు వేసినా కూడాను ఇది పోతూ ఉండలేదు, నీళ్ళు పోసినా కూడానే మీకే చూపిస్తాను కదా, చూస్తారు కదా, ఇట్లా నీళ్ళు వేసినా కూడా పోతూ ఉండలేదు. ఇది ఇట్లా చేస్తూ అంటే మనకి కొద్ది కాలంగా మనము చేస్తూ ఉండాలి. ఇట్లా కలర్లు అయితే మనం అప్పటికప్పుడు కావాలని చెప్పేసి తీసుకొచ్చేస్తూ ఉంటాం కదా, అట్లా కాకుండా ఇట్లా చేసేసుకుంటే కొంచెంసేపు టైం పడుతుంది మనకి ఇవన్నీ రెడీ చేసుకోవాలంటే. చూడండి ఎంత బాగుంది కదా, మీరు కూడా ఇట్లా ట్రై చేసేయండి. ఇంకా ఇట్లా గాజు కంటైనర్ ఒకటి తీసేసుకోండి, ఈ పౌడరు దీంట్లోకి వేసేస్తే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఒక స్పూన్, మీకు హెయిర్ని బట్టి మీకు ఎంత హెయిర్ ఉంటుందో, పొడుగు గేర్ వాళ్ళు అయితే ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు అట్లా వేసుకోండి. తక్కువ హెయిర్ ఉండేవాళ్ళు అయితే మనకి 1 స్పూను 1.5 స్పూన్ అట్లయితే సరిపోతుంది. బాగా చూడండి, ఇట్లా బాటిల్లో వేసేసుకొనేసి పెట్టుకొనేస్తే మనకి ఎప్పుడు కావాలో అప్పుడైతే ఇది రెడీ చేసేసుకోవచ్చు. ఇట్లా చూసారు కదా. ఇది తర్వాత వచ్చేసి ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, పెరుగు చేస్తూ ఉంటాము, దాంట్లో మజ్జిగ చేస్తూ ఉంటాము. ఎండాకాలం మజ్జిగ కావాలని చెప్పేసి ఇది తాగేసి సాయంత్రం మిగిలిపోయి ఉంటుంది కదా, ఇది పుల్లగా అయిపోయి ఉంటుంది, ఎవరు కూడా తాగరు, పిల్లలు కూడా వద్దు, ఇంట్లో ఎవరు వద్దు అని చెప్పేస్తారు. ఇది మిగిలిపోయిండేది బయటకు పడేయకోకుండా మనకి బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇంటి దగ్గర కరేపాకు చెట్టు ఉంటుంది కదా, ఈ కరేపాకు చెట్టుకి మనము వేస్తే మంచి స్మెల్ వస్తుంది, చెట్టు కూడా తొందరగా పెద్దగా అవుతుంది. మజ్జిగ వేస్తే చీడు కూడా రాదు. ఇట్లా చెట్టుకు మీరు వేసి చూడండి, చిన్నగా చెట్లు పెట్టినా కూడా అంతే, పెద్ద చెట్లు పెట్టినంతే కరేపాకులోకి మనము ఇది వేస్తే మజ్జిగ బుడంలోకి వేసేసేయాల, హెయిర్ల దగ్గర వేసేస్తే బాగా చెట్టు బాగా పెద్దగా అయిపోతుంది, తొందరగా పెద్దగా అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఒక కుక్పిల్ ఉంది, కుక్పిల్ వచ్చేసింది, చూసారు కదా చెట్టు ఎంత బాగుంది. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్